అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకినాడ కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికెట్టేందుకు గత 2 రోజుల నుంచి కూడా మంత్రి ఎవరైతే నాదెండ్ల మనోహర్ అయితే పర్యటిస్తున్నారో ప్రస్తుతం రెండోసారి కాకినాడలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆనంద్ మోహన్ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఏ విధంగా ఇక్కడ పట్టుబడ్డాం సార్ చెప్పండి, కాకినాడ కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాను ఏ విధంగా అడ్డుకట్ట వేస్తున్నారు? ముందుగా మేము గతంలో చేసిన దాడులు 52,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేస్తే అందులో 27,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా నిర్ధారించారు. అప్పటి నుంచి కూడా డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అనేక గోడౌన్స్లో ఈ బియ్యం మీరు నిజాయితీగా లీగల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు మీరు చేస్తే పర్లేదు, కానీ పేదలకు సరఫరా చేసే బియ్యాన్ని మీరు అక్రమంగా తరలించడం అనేది ఏ ప్రభుత్వం కూడా ఒప్పుకోదు. సో దాన్ని కట్టుదిట్టం చేసి తప్పకుండా చర్యలు తీసుకుని 6A కేసులు పెట్టి దాదాపు 165 కోట్ల రూపాయలు వాళ్ళపైన బ్యాంక్ గ్యారంటీలు తీసుకొని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఖచ్చితంగా పోర్ట్ ఏరియాలో ఎక్కువగా అక్రమ బియ్యం రవాణా జరుగుతుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి తరలించుకొని ఇక్కడికి తీసుకెళ్తా ఉన్నారు. సో పోర్ట్ ఏరియాలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసాం. సో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వారమైంది. కొన్ని సమస్యలు ఉన్నాయని చాలామంది నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు స్థానిక శాసనసభ్యులు కూడా నేను అమలాపురం పూర్తి చేసుకుని ఈరోజు కాకినాడకు వచ్చి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పర్యటించిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత షిప్ ఓనర్స్, బార్జ్ ఓనర్స్, లారీ ఓనర్స్ అసోసియేషన్స్, అదేవిధంగా హమాలీలు వారి కోరిక మేరకు ఈరోజు ఉన్న ప్రతిరోజు 400 లారీలు వెళ్తున్నాయి పోర్టులోకి. ఆ సంఖ్య పెరిగే విధంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం 1000 లారీలు ప్రతిరోజు లోపలికి వెళ్ళే విధంగా ఆ వెసులుబాటు కల్పించడానికి 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకున్నాం. దానికి సంబంధించిన సిబ్బందిని కూడా కొరత లేకుండా 12 నుంచి 14 మంది మా డిపార్ట్మెంట్ నుంచి సిబ్బంది అదనంగా అక్కడ ఏర్పాటు చేస్తాం. స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా తీసుకోవాల్సిన కొన్ని చర్యలు, దానికి సంబంధించిన కొన్ని సూచనలు కూడా చేశారు. ఆ మేరకే ఈ 2 చెక్ పోస్టులు కూడా కొత్తగా అదనంగా తీసుకొచ్చాం. అంటే 1000కి పైగా వచ్చే లారీలు సంఖ్య చెక్ పోస్ట్ పెట్టిన తగ్గిపోయని అన్నారు. దీని ఎందువల్ల కారణం ఏంటంటారు? ఎందుకు ఉంటుందండి అట్లా చెప్పండి? వ్యాపారం ఎవరిది కూడా దెబ్బతినే పరిస్థితిలో ఉండకూడదు. ప్రభుత్వం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది, కానీ అక్రమంగా చేసే కార్యక్రమాలు మాత్రం మేము ప్రోత్సహించాం. దయచేసి ఆ ఆలోచన ఎవరికి ఉండకూడదు. కాకినాడ పోర్టు ఒక కుటుంబానికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. కాకినాడ పోర్టు మన రాష్ట్రానికి ఆస్తి. సో ఇక్కడ మరింత పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, ఇక్కడ కావాల్సినంత వ్యాపారం జరగాలని మేము కోరుకుంటాం. సో ఆ విధంగా లీగల్ ఆపరేషన్స్ ఎక్కడున్నా కూడా వాటిని సమర్థిస్తాం. ఇల్లీగల్ ఆపరేషన్స్ మాత్రం ఖచ్చితంగా ఉక్కుపాదంతో తొక్కుతాం, అది డౌటే లేదు. అంటే వీరిపై చర్యలు ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? అంటే గతంలో 6A కేసులు పెట్టారు. ఇన్వెస్టిగేషన్ 6A కేసులు ఆల్రెడీ పెట్టారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. క్రిమినల్ కేసులకి కూడా FIR రిజిస్టర్ చేశారు. త్వరలోనే 41A నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం, లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉందో స్థానికంగా ఉన్న పోలీస్ అధికారి దాన్ని చూసుకుంటారు. తప్పకుండా చర్యలు ఉంటాయి. గవర్నమెంట్ టార్గెట్గానే జరుగుతున్న దాడులుగానే భావించాలంటే, లేదంటే అక్రమ రవాణా అరికెట్టేందుకు అనుకోవచ్చు? అంటే అందరికీ తెలుసు ఏ విధంగా జరిగిందో. గత 5 సంవత్సరాల్లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని ఒక సెల్ నంబర్ ఇచ్చి ఎవరు ఫోన్ చేసినా ఒక SP కానీ కలెక్టర్ కానీ భయపడేటట్టు వీళ్ళు పరిపాలించుకొని పోర్టులో కూడా మిమ్మల్ని ఎవరైనా రానిచ్చారో గతంలో చెప్పండి? ఎవరైనా చూసారా లోపల ఏముందో? ఎవరికి అనుమతి లేదు పోర్టు లోపల. అదొక ప్రైవేట్ పోర్టుగా నడిపారు. సో ఆ పరిస్థితులు అధిగమించి ప్రక్షాళన జరుగుతున్నప్పుడు కావాలని కొంతమంది సమస్యలు ఏర్పాటు చేయొచ్చు, కానీ నిజాయితీగా పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మేము చేసే ప్రతి ఆలోచన కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం. సో ఖచ్చితంగా కాకినాడ పోర్టుకి ఎవరి ప్రమేయం లేకుండా కావాలని ఒకరిని టార్గెట్ చేసామని కాదు. అందులో అతను ఉంటే ఒక భాగస్వామ్యం తప్పకుండా అతను కూడా దీంట్లో పాత్ర ఉంది కాబట్టి శిక్ష ఉంటుంది ఆయనకు కూడా, లేకుండా ఎట్లా ఉంటుంది? అంటే ఈ ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఆగస్టు 15 సంబంధించిన నిధుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా సర్పంచులు అందరూ కూడా ఇది చేస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? ఖచ్చితంగా మనం ఆహ్వానించాలి కదండి. ఒక తరానికి జాతీయత, గర్వంగా మనం జాతీయ జెండాను ఎగురేసుకునే కార్యక్రమం చిన్నప్పుడు మనం ఎట్లా పాఠశాలలో వెళ్ళి మనం చక్కగా కార్యక్రమం చేసుకునే వాళ్ళు. రీసెంట్గా కొంచెం తగ్గిపోయింది అది. అటువంటి పరిస్థితి లేకుండా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం మనస్ఫూర్తిగా హర్షించాలి. అదొక ఆదర్శవంతంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మన జాతీయ పండగ, జాతీయ జెండా ఎగరేసుకుని గర్వంగా మన భారతీయులకి ఏ విధంగా అనేక మంది మహానుభావులు త్యాగం చేశారో మన స్వాతంత్రం కోసం, అది గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరం కూడా ఆ పండుగ వాతావరణంలో
భవిష్యత్తు గురించి ఆలోచించుకుని మన అంకిత భావంతో మన దేశం కోసం పనిచేయాలి. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఏదైతే రేషన్ బియ్యం అక్రమాన్ని అరికట్టేందుకు అలాగే ఉక్కుపాదం మోపిన పరిస్థితి, అలాగే మంత్రిగా బాధ్యతలు చేపట్టి నుంచి కూడా ఆయన అయితే ఇక ప్రధానంగా కాకినాడ కేంద్రంగా ఉన్నటువంటి దానిపై దాడులు కూడా నిర్వహిస్తారు. ఇప్పటికే గతంలో 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి. 6A కేసులు కూడా నమోదు చేసి ఏదైతే దానికి బాధ్యులైన వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు అన్ని విధాలుగా కూడా ముందుకు వెళుతున్నా. ఏదైతే చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయి, ఆ సమస్యలు ఏ విధంగా తలెత్తాయి, గతంలో 1000కి పైగా ఉన్నటువంటి లారీల సంఖ్య తగ్గిపోవడం, అలాగే 300 మాత్రమే నమోదవడం, దీనిపై కూడా చర్యలు చేశారు. అంటే అన్నీ కూడా సక్రమంగా వ్యాపారం చేసుకుంటే ఎటువంటి ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. కానీ ఈ విధంగా ఆ అక్రమాలు పాల్పడితే మాత్రం వారిపై కఠిన చర్యలు అయితే ఉంటాయి. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి దాడులను భావించకూడదు. అంటే కేవలం ఇది ఒక మొత్తం దీనిపై రేషన్ మాఫియా ప్రధానంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వారిపై కూడా దాడులు చేశారు. త్వరలోనే వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. రామతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.